నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో మళ్ళీ 2029లో బాబు అధికారంలోకి రావాలంటే ఆ 2 పనులు చేయాలి. ఇంతకు ఆ 2 పనులు ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే అంటే 2024లో ఆల్రెడీ బాబు గారు అధికారంలోకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి 2029లో బాబు గారు అధికారంలోకి రావాలి అంటే ఆ 2 పనులు చేయాలి. ఇంతకు ఆ 2 పనులు ఏంటంటారు? ఒకటేంటంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఒక వారం కూడా కాలేదు. ఇప్పుడు మళ్ళా 2029 గురించి ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు. అవును కానీ సార్. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే కళ్ళు మూసి అలా తెరిసే లోపల 2029 వస్తుంది. నాకు దాదాపుగా 10 సంవత్సరాల క్రితం నేను ఏ విధంగా అయితే పాదయాత్ర చేశానో అదే ఎనర్జీ ఉంది నా దగ్గర. కాబట్టి మీరు ఎవరు వెళ్ళొద్దు. మీరందరూ నాతోటి ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ క్రమంలో అంటే 2029 నాటికి సిద్ధమవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. సరే ఆయన చెప్పిన దాని ప్రకారం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల 2029 వస్తుందని చెప్పి అంటున్నారు. సరే ఆయన వ్యాఖ్యలను పట్టించుకోకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చారు. 2029లో కూడా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనేది చాలా మంది యొక్క ఒపీనియన్. హ్మ్. అదే 2029లో అధికారంలోకి రాబోతున్న 2029కి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక సంకేతం కనుక పంపించకపోతే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో 2029లో అనేటువంటి అభిప్రాయం కనుక వెళ్ళిపోతే సమాజంలో అంత ఈజీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు 2029లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ బలంగా కలిగించాలి. అందుకే పవన్ కళ్యాణ్ మీరు గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే ఎన్డీఏ అనేది అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది 10 సంవత్సరాల పాటు అని చెప్పారు ఆయన. హ్మ్. పొత్తు ప్రకటించిన రోజే 10 సంవత్సరాల పాటు మేము పొత్తులో ఉంటాము అని చెప్పారు. అంటే దాని హ్మ్. అర్థం ఏంటంటే 2029లో కూడా పొత్తుతోటి అధికారంలోకి మేము వెళ్తాము. హ్మ్. రాష్ట్రాన్ని కాపాడుకుంటాము, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటాము అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పారు. అందరూ ఇప్పుడు 2029 వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు కొత్త ప్రభుత్వం 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కానీ 2029 దిశగా ఆలోచిస్తున్నారంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఒక మైండ్ గేమ్‌ను మొదలుపెట్టారు. హ్మ్. మైండ్ గేమ్‌ను మొదలుపెట్టి తనకు వయసు ఉంది. తనకు ఆ ఎనర్జీ ఉంది. పోరాటే శక్తి ఉంది. మేము పోరాడతాము. నాకు కొత్త కాదు. ప్రతిపక్షంలో ఉంటాం. ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం. జీవితం మొత్తం నాది ప్రతిపక్షమేను. 5 సంవత్సరాలు మినహా ఇయన్నీ చెప్తూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు 2029 దిశగా పరిపాలన కొనసాగాలి. 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా పరిపాలన కొనసాగాలి. ఈ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అనంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హ్మ్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఒక 1 ఇయర్ కొంచెం హైదరాబాద్ నుంచి అక్కడ షిఫ్ట్ కావటం ఇవన్నీ జరిగినప్పటికి కూడా 2016 నుంచి అక్కడ అభివృద్ధి వేగవంతమైంది. హ్మ్. అయినప్పటికీ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతోటి జరిగినటువంటి నష్టం ఏంటి ఆంధ్రప్రదేశ్‌కి అనేది అందరికి తెలుసు. కళ్ళ ముందు చూశారు. 5 సంవత్సరాలు 2019 నుంచి ఇటీవల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా వచ్చినటువంటి నష్టం ఏంటి అనేది ప్రజలందరూ కూడా చూశారు. హ్మ్. సో కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనే అతను మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అసలు అతనికి రాజకీయ భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక సంకేతం బలంగా తీసుకెళ్ళగలిగితే కూటమి అభివృద్ధి కూడా అంతే వేగంగా పుంజుకుంటుంది. బహుశా అందుకేనేమో అయ్యన్న పాత్రుడు ఇటీవల కాలంలో ఒక కామెంట్ చేశారు ఆయన. హ్మ్. ఏమని చేశారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇంకా చచ్చిపోలేదు అని అన్నాడు. అంటే దాని హ్మ్. అర్థం ఏంటంటే చచ్చిపోవటం అంటే భౌతికంగా లేకపోవటం కాదు. అది కాదు అర్థం. చచ్చిపోవటం అంటే ఆయన్నేదో భౌతికంగా భూమి మీద లేకుండా చేయటం కాదు. ఆయన ఓడిపోయాడు. ఇంకా చచ్చిపోలేదు అనంటే రాజకీయంగా ఇంకా బతికున్నాడు. ఆయనకు 39.4% ఓటు శాతం ఉంది. సో, హ్మ్. ఆ ఓటు శాతం ఉంది కాబట్టి ఇంకా అతను రాజకీయంగా చచ్చిపోలేదు. బతికే ఉన్నాడు అనేటువంటి యాంగిల్ ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా మాట్లాడారు. 2 రోజుల హ్మ్. క్రితం ఆ వీడియో కూడా వైరల్ అయింది సోషల్ ఆ! మీడియాలో. అవును సార్. కాబట్టి కాబట్టి ఇప్పుడు 2029 గురించి మాట్లాడుకోవడం ఎందుకు అనంటే
రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు. ఇదే కదా కాన్సెప్ట్. తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది కాన్సెప్ట్ అదే. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎన్నికలకు వెళ్ళారు. 2019 నుంచి ఇటీవల వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినటువంటి ప్రజలు విసిగిపోయారు. విసిగిపోయి కూటమికి పట్టం కట్టారు. సో కూటమి నుండి ఏం ఆశిస్తున్నారంటే అభివృద్ధిని ఆశిస్తున్నారు, అలాగే లా అండ్ ఆర్డర్ ఆశిస్తున్నారు, రూల్ ఆఫ్ లా అనేది ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు, అధికారంలో రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన చేసినటువంటి తొలి సంతకం ఏంటంటే మెగా డిఎస్సికి సంబంధించిన తొలి సంతకం. రెండో సంతకం ఏంటి అని ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి దాన్ని రద్దు చేయడం జరిగింది. మూడో సంతకం ఏంటి, పెన్షన్లని సామాజిక పెన్షన్లని 3,000 నుంచి 4,000 చేస్తూ పెన్షన్ను పెంచడం జరిగింది. నాలుగో సంతకం ఏంటి, అన్న క్యాంటీన్లను మళ్ళీ పెట్టేలాగా పెట్టారు. ఐదో సంతకం స్కిల్ కి సంబంధించినటువంటిది, అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఈ యూత్ కి సంబంధించి. సో కాబట్టి ఆ 5 సంతకాలతోటి రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి సంకేతాలని తీసుకెళ్లారు. అయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, నేను మంచి చేశాను అయినా కానీ ప్రజలు ఓడిచ్చారు, మంచి చేశాను కాబట్టి తలెత్తుకొని సమాజంలోకి వెళ్ళాలి, మళ్ళా జనంలోకి వెళ్ళాలి అనేది రోజా కూడా చెప్తుంది. ఇప్పుడు మాజీ మంత్రి రోజా ఏం చెప్పింది నిన్న, మేము మంచి చేసాము కాబట్టి మేము తలెత్తుకుని మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్తామని చెప్తున్నారు. అంటే ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. 2019లో చాలా మంచి చేసాం మేము, 2019 నుంచి ఇటీవల వరకు కూడా ఆ మంచిని మేము చూపించి మళ్ళా ప్రజలోకి వెళ్తాము, మేము మంచి చేసాము ప్రజలే అర్థం చేసుకోలేకపోయారు, ప్రజలే మమ్మల్ని మోసం చేశారు అనేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నారు, ఓడిపోయిన తర్వాత మేము అవ్వాతాతల ప్రేమ ఏమైపోయిందో, అక్క చెల్లెల అభిమానం ఏమైపోయిందో తెలియట్లేదు, ఎక్కడో మోసం జరిగింది కానీ ఆధారాలు లేవు, మోసం జరిగిందని చెప్పడానికి చూపించలేము ఆధారాలు అని చెప్పి ఆయన నిట్టూర్పులు మాట్లాడారు ప్రజల మీద. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పటికి కూడా వాళ్ళు రిలీజ్ కావట్లేదు, ప్రజలు తిరస్కరించారు, ప్రజలు చాచి కొట్టారు ఓటు తోటి అనేది వాళ్ళు రియలైజ్ కావట్లేదు. ఇంకా కూడా మేము మంచి చేసాము, చాలా మంచి చేసాము, మేము చాలా సంస్కరణలు చేసుకొచ్చాము విద్యా వైద్యంలో, ఇవన్నీ చెప్తున్నారు. అంటే మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్లోకి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఆ సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రెండు అంశాలని కూటమి గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి, జనసేన గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య గ్యాప్ పెంచేందుకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మైండ్ గేమ్ లో ఆరితేరిపోయింది ఆ పార్టీ. సో కాబట్టి రెండు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, 2019లో ఎందుకు ఓడిపోయాము, ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది రివ్యూ చేసుకోవాలి. 2019 అంటే 2014 నుంచి 2019 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని కానీ, డెవలప్మెంట్ కానీ, కియా కంపెనీ కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు 2019లో. సో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఓడిపోయారు అనేది రివ్యూ చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే 2019 నుంచి ఇటీవల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్రీబీస్ ఇచ్చారు, అంటే ఉచితాలు ఇచ్చారు. బటన్ నొక్కాడు, నేను బటన్ నొక్కాను, 2,70,000 రూపాయలు నేను ఇచ్చాను జనానికి, అయినా నన్ను ఓడించారు అనేటువంటి మాటలు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని 2019 నుంచి 2024 వరకు ఆయన ఎందుకు ఓడించారు పరిపాలన చేస్తే? సో ఆయన ఎందుకు ఓడించారు అంటే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ ని, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 టెన్యూర్ ని, ఈ రెండింటిని తీసుకొని అధ్యయనం చేసి అప్పుడు 2029కి తెలుగుదేశం పార్టీ జనసేన రెడీ కావాలి. అంటే 2019లో 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనే దాన్ని వేగంగా తీసుకెళ్లారు ముందుకి. వేగంగా తీసుకెళ్ళినప్పటికి కూడా ప్రజలు తిరస్కరించారు 2019లో. 2019 నుంచి 2024 ఎన్నికల దాకా జగన్మోహన్ రెడ్డి ఉచిత పథకాలు ఇచ్చి బటన్ నొక్కి వాళ్ళకి డైరెక్ట్ గా మహిళల ఖాతాల్లో డబ్బులు వేసి నాకు ఆయన ఓట్లేస్తారు, వాళ్ళు మహిళలందరూ ఓట్లేస్తారని చెప్పి కలలు కన్నాడు ఆయన. సో ఉచితాలు ఇచ్చినప్పటికీ కూడా ఓట్లేలా జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అభివృద్ధి చేసినా ఓట్లేలా. అంటే ఈ రెండు టెన్యూర్స్ ని మిక్స్ చేసి అధ్యయనం చేసుకొని 2029కి రెడీ కావాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే
ఈ కళ్ళు పూసి కళ్ళు తెరిసే లోపల 29 వస్తుంది అనేటువంటి యాంగిల్లో మైండ్ ని ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేస్తున్నాడంటే ఆయన ఏమి వ్యక్తి కాదు, ఆయన వెనక ఒక పెద్ద మీడియా ఉంది, ఒక పెద్ద మీడియా సంబంధించి దానికి సంబంధించిన అనుబంధ మీడియా ఉంది. అంటే రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే సొంత మీడియా కూలి మీడియా, రోత మీడియా అంటాడు ఆయన. సాక్షిని రోత మీడియా అంటారు, కూలి మీడియా అంటే మిగతా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలిగేటువంటి మీడియాని కూలి మీడియా అంటుంటారు. అంటే రోత మీడియా కూలి మీడియా రెండు ఉన్నాయి, బలమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది ఆయన వెనక. ఆ వ్యవస్థ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా గానీ అది వినే పరిస్థితి లేదు. ఏం చెప్పినా అంటే అబద్ధాలు చెప్పినా గానీ వినేలాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రజల్లో ఆ రోత మీడియాను కూలి మీడియా. సో దాంతో ఇప్పుడు పెద్ద సవాల్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అలాగే జనసేనకి ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ కనుక అడ్డుకోకపోతే 2029కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఏవైతే అనుకుంటున్నాడో అది సాధించడానికి అవకాశం ఉంది. అది సాధించడానికి అవకాశం ఉంది అని చెప్పి సంకేతాలు కనుక సమాజంలోకి వెళ్తే రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే అనుకున్నారో అది 2024 నుంచి 2029 వరకు చేయలేకపోవచ్చు. కారణం ఏంటంటే నేను స్టార్టింగ్ లో నేను చెప్పాను, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బతుకుతాడు, ఆయన ఇంకా రాజకీయంగా చచ్చిపోలేదు అనేటువంటి అభిప్రాయం కనుక సమాజంలో బలంగా వెళ్తే ఇండస్ట్రీస్లు కానీ పెట్టుబడులు కానీ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. అందుకే 2029లో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి బలమైనటువంటి ముద్రను సమాజం మీద వేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆ రెండు పార్టీల మీద ఉంది, అలాగే బీజేపీ మీద కూడా ఉంది. సో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి అంశం ఇది. కాబట్టి 2009 గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే దానికి కారణం అదే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.